హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో గోంగూర పచ్చడి. దీనికి ఇక్కడ నేను 2 కట్టల గోంగూరని తీసుకొని శుభ్రంగా కడుక్కొని నీళ్ళంతా వంపుకొని మనము ఒక గోంగూరని ఒక గిన్నెలో తీసుకుందాం. ఆ తర్వాత 2 కట్టల గోంగూరకి 20 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఆ తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు తీసుకోవాలండి. ఇంకా ఆ తర్వాత మనము ఈ గోంగూర పచ్చడికి 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు తీసుకోవాలి. ఒక పెద్ద సైజు పెద్దలపాయ చాప్ చేసుకుని పెద్దలపాయ ముక్కలు తీసుకోవాలి. కొన్ని కొత్తిమీర రెబ్బలు తీసుకోవాలి. ఇంకా ఆ తర్వాత పోపు దినుసులు మొత్తం తీసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనం పోపులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా 4 తీసుకోవాలి. ఇంకా గోంగూర ఉడికించుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాండీలో మనము తీసుకున్న పచ్చిమిర్చిని ఈ బాండీలో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా తీసుకోవాలి. ఈ మొత్తం మనకి ఉడకటానికి 1/2 కప్పు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు అనేది మగ్గించుకోవాలి. ఆకుకూరలు ఉడకటానికి అంత టైం ఏం పట్టవు, త్వరగానే ఉడుకుతాయండి. మనం ఆకుకూరలో వాటర్ కూడా అంత అవసరం కూడా తక్కువే పడతాయి. ఇంకా ఆ తర్వాత ఇలా గోంగూర ఉడికిన తర్వాత గోంగూర పచ్చిమిర్చి డివైడ్ చేసుకొని ముందుగా మనం పచ్చిమిర్చిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని రుచికి తగినంత ఉప్పు, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, పెద్ద సైజు ఉల్లిపాయ చాప్ చేసుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకొని ఇంకా ఆ తర్వాత కొన్ని కొత్తిమీర రెబ్బలు కూడా యాడ్ చేసుకొని వీటిని మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి తెచ్చుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి తెచ్చుకున్న దాంట్లోకి మనం ఉడికించుకున్న గోంగూరని కూడా యాడ్ చేసుకొని మరొకసారి తిప్పుకొని మనము తెచ్చుకోవాలండి ఈ గోంగూర పచ్చడిని. ఇంక ఇంతేనండి ఈ గోంగూర పచ్చడి. దీనికి ఇంకా పోపు మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బాండీలో మనము 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక ఈ ఆయిల్ వేడిన తర్వాత మనము పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిపప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిరపకాయ, కొన్ని కరివేపాకు రెబ్బలు అనేది యాడ్ చేసుకుని వీటిని మనము ఆయిల్లో వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న గోంగూర పచ్చడిని మనము ఈ తిరుగుమాతలో యాడ్ చేసుకొని ఇంకా లాస్ట్లో కొన్ని కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా కొత్తిమీర రెబ్బలు యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఈ గోంగూర పచ్చడి కలుపుకొని మనము వేరే గిన్నెలో ఇంకా మార్చుకోవటమేనండి. ఇంతేనండి, ఈ గోంగూర పచ్చడి చాలా సులభంగా చేసుకోవచ్చు. నచ్చిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ గోంగూర పచ్చడి మనం వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని ఒక అప్పడం, లేకపోతే మీకు ఇష్టమైతే ఆమ్లెట్ వేసుకొని తింటే రుచి చాలా బాగుంటుందండి. మంచి వీడియోతో మంచి టిప్స్తో